ఇప్పుడు మనం రిఫ్రాక్షన్ త్రూ ఏ రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్ ఆ యాక్టివిటీని చూద్దాము. మనకి లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్లో ఈ యాక్టివిటీ ఉంది. ముందుగా ఒక డ్రాయింగ్ బోర్డు మీద ఒక వైట్ పేపర్ని ఫిక్స్ చేసుకొని దాని మీద మనం ఒక గ్లాస్ స్లాబ్ని, రెక్టాంగులర్ గ్లాస్ స్లాబ్ని తీసుకోవాలి. ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి దాని అవుట్లైన్ని ఫస్ట్ మనం డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం గ్లాస్ స్లాబ్ యొక్క అవుట్లైన్ని డ్రా చేసుకుంటాం. అది రెక్టాంగులర్ షేప్లో వస్తుందని మనకి ఆ షేపు. దీనికి మనం ఏబిసిడి అని పేరు పెట్టుకున్నాము. ఇప్పుడు ఏబి ఎడ్జ్కి ఇంక్లైన్డ్గా ఉండేటట్టు మనం 2 పిన్స్ని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాము. ఇక్కడ ఒక పిన్ని మనం ప్లేస్ చేశాను. అదేవిధంగా సెకండ్ పిన్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను, 2 పిన్స్ని. మనకి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి 2 పిన్స్ని. ఇప్పుడు ఈ పిన్ని ప్లేస్ చేసిన పొజిషన్ ఈ అనుకుందాము. ఈ పిన్ని ప్లేస్ చేసిన పొజిషన్ని ఎఫ్ అనుకున్నాము. ఇప్పుడు మళ్ళీ గ్లాస్ స్లాబ్ని దీని మీద ఉంచి సిడి వైపు నుంచి మనం ఏం చేయాలంటే ఆ 2 పిన్స్ని అబ్జర్వ్ చేయాలి. ఆ 2 పిన్స్ని అబ్జర్వ్ చేస్తూ ఆ 2 పిన్స్కి స్ట్రైట్గా ఉండేటట్టు ఈ సిడి వైపు కూడా మనం 2 పిన్స్ని గుచ్చాలి. చూడండి, ఆ 2 పిన్స్కి స్ట్రైట్గా ఉండేటట్టు ఇటువైపు కూడా 2 పిన్స్ని మనం గుచ్చాలి. ఒక పిన్ని గుచ్చాను, నెక్స్ట్ ఇంకో పిన్ని గుచ్చుతున్నా. చూడండి, 4 పిన్నులు కూడా గ్లాస్ స్లాబ్లో నుంచి చూసినట్లయితే ఎలా ఉండాలంటే ఒకే లైన్లో ఉండాలి. గ్లాస్ స్లాబ్లో నుంచి చూడండి, గ్లాస్ స్లాబ్లో నుంచి చూస్తే పిన్స్ అన్నీ కూడా ఒకే లైన్లో మనకి ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇప్పుడు గ్లాస్ స్లాబ్ లోపల నుంచి చూడండి, ఆ అవతల వైపు ఉన్న పిన్నులు, ఇటువైపు ఉన్న పిన్నులు అన్నీ కూడా ఒకే లైన్లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ గ్లాస్ స్లాబ్ని తీసివేద్దాము. అదేవిధంగా ఈ పిన్స్ని కూడా అన్నిటినీ తీసివేద్దాం, రిమూవ్ చేద్దాం. ఇప్పుడు ఈ సైడ్ కూర్చున్నటువంటి పిన్స్ యొక్క పొజిషన్స్ని, ఒక పొజిషన్ని జి, ఇంకో పొజిషన్ని హెచ్గా మనం గుర్తుపెడదాం. ఇప్పుడు ఈ ఈఎఫ్ పాయింట్స్ని జాయిన్ చేయాలి. జాయిన్ చేసేటప్పుడు ఆ లైన్ అనేది ఏబి మీదకి వచ్చే వరకు మనం ఆ లైన్ని పొడిగించాలి. ఈ విధంగా జాయిన్ చేస్తాము. ఏబి మీద ఈ పాయింట్ దగ్గర మనకి లైన్ అనేది టచ్ అవుతుంది. ఆ పాయింట్ని మనం ఏమనుకున్నామంటే ఓ అనుకున్నాము. అదేవిధంగా జిహెచ్, ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తూ ఒక లైన్ని డ్రా చేయండి. ఆ లైన్ని సిడి వరకు ప్రొడ్యూస్ చేయండి, అంటే ప్రొలాంగ్ చేయండి, పొడిగించండి. అది కూడా ఈ పాయింట్ దగ్గర, అంటే సిడి మీద ఈ పాయింట్ దగ్గర మనకి అది టచ్ అవుతుంది. ఆ పాయింట్ని ఓ డాష్ అని చెప్పేసి మనం అనుకుందాం. ఇప్పుడు మనం ఓ డాషెస్ ఈ రెండింటిని కూడా జాయిన్ చేద్దాము. ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. మనకు తెలుసు, ఇదేమో ఎయిర్ మీడియం, ఇదేమో గ్లాస్ మీడియం, అండ్ అగైన్ దిస్ ఈస్ ఎయిర్ మీడియం.
ఎయిర్ గ్లాస్ ఈ రెండు మిడిల్స్ సపరేట్ అయిన ఈ పాయింట్ దగ్గర మనం ఒక నార్మల్ని డ్రా చేసుకోవాలి. అదేవిధంగా గ్లాసు ఎయిర్ మీడియం, సో ఈ ఇంటర్ఫేస్ అంటాం దీన్ని. ఇక్కడ కూడా మనం ఒక నార్మల్ని డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి లైట్ ఎంటర్ అవుతుంది, ఎయిర్ నుంచి గ్లాస్లోకి లైట్ ఎంటర్ అవుతుంది. సో ఇక్కడేమో గ్లాస్ నుంచి ఎయిర్లోకి లైట్ అనేది బయటకు వస్తుంది, అంటే ఎమర్జ్ అవుతుంది అనమాట. సో ఇది ఎంటరింగ్ లైట్, ఇది ఎమర్జింగ్ లైట్ అంటాము. అదేవిధంగా ఈ ఓని ఏమంటారంటే ఇన్సిడెంట్ రే ఆర్ ఇన్సిడెంట్ లైట్ అంటాము. ఇక్కడ O-Hని ఏమంటామంటే O-Hని మనం ఎమర్జెంట్ రే అని పిలుస్తాం అన్నమాట. ఎమర్జెంట్ రే అని పిలుస్తాం. ఇప్పుడు EF ఇన్సిడెంట్ రేని మనం ఎక్స్టెండ్ చేయండి, ఇట్లా P వరకు ఎక్స్టెండ్ చేయండి. సో ఇలా ఎక్స్టెండ్ చేసినట్లయితే మనకి సో ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఇన్సిడెంట్ రే ఏదైతే ఉందో ఆ రేకి ప్యారలల్గా ఎమర్జెంట్ రే అనేది ఉండటం జరుగుతుంది. అంటే సో ఇన్సిడెంట్ రే ఏదైతే ఉందో ఈ లైట్ రే అనేది షిఫ్ట్ అవడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనకి లైట్ 2 సార్లు రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఎయిర్ నుంచి గ్లాస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు, మళ్ళీ గ్లాస్ నుంచి ఎయిర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఒకసారి 2 times రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఇది ఇన్సిడెంట్ రే అంటే లోపలికి వెళ్తున్న లైటు, ఇది బయటకు వస్తున్న లైటు, కాబట్టి దీన్ని ఎమర్జెంట్ లైట్ ఆర్ ఎమర్జెంట్ రే అంటాము. సో దీన్ని అంటే ఈ నార్మల్కి ఇన్సిడెంట్ రేకి మధ్య ఉన్న యాంగిల్ని మనం I1 అనుకుందాము. సో దీన్ని ఇన్సిడెంట్ యాంగిల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ నార్మల్కి రిఫ్రాక్టెడ్ రే అంటాం ఇది. సో ఈ రిఫ్రాక్టెడ్ రేకి మధ్య ఉన్నటువంటి యాంగిల్ని R1 అని అందాము. సో అదేవిధంగా ఇక్కడ ఇది ఇన్సిడెంట్ యాంగిల్ అవుతుంది. సో దీన్ని మనం I2 అనుకున్నాము. ఇక్కడది రిఫ్రాక్టెడ్ యాంగిల్ అవుతుంది, దీన్ని R2 అనుకున్నాము. ఈ 2 యాంగిల్స్ అనేవి సేమ్ ఉంటాయి. అందువల్లనే మనకి ఇన్సిడెంట్ రే ఎమర్జెంట్ రే రెండు కూడా ప్యారలల్గా ఉండటం జరుగుతుంది అనమాట. ఈ విధంగా లైట్ రే అనేది గ్లాస్ స్లాబ్ నుంచి మనకి ట్రావెల్ చేసినప్పుడు ఈ రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. మనం దీన్ని లైట్ ద్వారా కూడా చూడవచ్చు. డైరెక్ట్గా ఏంటంటే మనకి ఇప్పుడు మనం సో దీన్ని మనం లేజర్ లైట్ని యూజ్ చేసి మనం చూడవచ్చు. సో ఇట్లా మనకి లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు గ్లాస్ స్లాబ్ మీద ఈ విధంగా షిఫ్ట్ అవడాన్ని మనం సో ఈ లేజర్ లైట్ ద్వారా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఒకవేళ గ్లాస్ స్లాబ్ లేకపోతే అది స్ట్రైట్గా వెళ్తుంది, గ్లాస్ స్లాబ్ ఉంచినట్లయితే మనకు అది షిఫ్ట్ అవడం జరుగుతుంది అనమాట. గ్లాస్ స్లాబ్ లేకుండా ఇట్లా స్ట్రైట్గా వెళ్తుంది, గ్లాస్ స్లాబ్ పెట్టినట్లయితే షిఫ్టింగ్ అనేది జరుగుతుంది అనమాట ఇట్లా. ఓకే, సో ఇది గ్లాస్ స్లాబ్ యాక్టివిటీ.